వెల్కమ్ టు ద గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడుకొండ. ఏపీలో ఈవీఎం ధ్వంసం ఘటన కలకలం రేపుతుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంను ధ్వంసం చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆ వీడియో రిలీజ్ అయింది. అప్పటి నుంచి కూడా ఈ అంశమే ప్రధానాంశంగా రాష్ట్రంలో పర్టికులర్ ఏపీ రాజకీయాల్లో ప్రధానాంశంగా మారిపోయింది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతుంది. ఆయన ఎక్కడున్నారు ఏంటనేది క్లారిటీ అయితే లేదు. బట్ ఇప్పటికే కొన్ని వార్తలు మాత్రం అరెస్ట్ చేశారు, పోలీసులు అదుపులో ఉన్నారని వార్తలు వచ్చినప్పుడు కూడా అది నిజం కాదని తెలిపింది. కొద్దిసేపు క్రితం డీజీపీ కొన్ని ప్రకటనలు కూడా చేయడం జరిగింది. త్వరలోనే ఆయన అరెస్ట్ చేస్తాం, లుకౌట్ నోటీసులు ఆల్రెడీ జారీ చేశామని చెప్పారు, స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. రైట్. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి తీరుపై ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి. పర్టికులర్గా విపక్షాలు చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి, అతని తీరును తప్పుపడుతున్నాయి. ఈ విధంగా ఎప్పుడు జరగని విధంగా ఎంత దారుణంగా అంత బ్లేటెంట్గా ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంని ధ్వంసం చేయడం ఏంటి అనే ఒక విషయాన్ని డీజీపీకి ఇప్పటికే డీజీపీకి ఈసీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే పిన్నెల్లికి మద్దతుగా కొందరు పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారు, అంటే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ జరిగింది కాబట్టే మేబీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ విధంగా ఈవీఎం ధ్వంసం చేసి ఉండొచ్చు. కేవలం ధ్వంసం చేసిన వీడియోని మాత్రం రిలీజ్ చేశారు, అంతకు ముందు ఏం జరిగిందో ఆ వీడియోని రిలీజ్ చేయలేదు అని చాలా స్పష్టంగా సూటిగా అడుగుతూ ఉన్నారు. ఇంతకీ పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారా లేదా అనే దానిపై స్పష్టత అయితే వచ్చింది. డీజీపీ వచ్చేప్పటి క్రితం కామెంట్స్ చేశారు కాబట్టి ఆబ్వియస్గా లుకౌట్ నోటీసులు జారీ చేసాం, అరెస్ట్ చేయబోతున్నాం అని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ప్రస్తుతం అయితే మాచర్ల ఎమ్మెల్యే పరాలలో ఉన్నట్లుగా క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోని ఎవరు రిలీజ్ చేశారు? ఎన్నికల కమిషనా? అది అంత ముందుగా అంటే రిలీజ్ అయితే చేశారు, బట్ అందరికంటే ముందుగా లోకేష్ ట్విట్టర్లో అది ఏ విధంగా ఉంది, ఎలా వచ్చింది అనేది కూడా అంబటి రాంబాబు కొద్దిసేపు క్రితం ప్రశ్నించడం జరిగింది. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు ఏం జరిగింది అసలు? నిజంగానే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరిగిందా? అదే నిజమైతే అది ఏదైతే ధ్వంసం ఘటనకు ముందు జరిగిన వీడియోని ఈసీ కావచ్చు లేదంటే ఎవరైతే రిలీజ్ చేశారో దాన్ని ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు అనేది కొన్ని ప్రశ్నలు, కొన్ని సందేహాలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. రైట్. ఇదే ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం, డిబేట్లో చర్చించబోతున్నాం. వైసీపీ నుంచి లక్ష్మణ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ గారు, టీడీపీ నుంచి జనార్దన్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఆ పార్టీ నేతలు పర్టికులర్గా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఈ ఘటన గురించి ఏమన్నారు, టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేసిన తర్వాత ఏమన్నారు ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఇదే రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఇది 5వ సారి పోటీ చేస్తున్నాడు, 4 సార్లు పోటీ చేశాడు. ఏ రోజు కూడా ఒక ఈవీఎం పగలగొట్టినట్టు, పోలింగ్ రోజు హింస చేసినట్టు లేదే. ఈరోజు ఎందుకు అక్కడికి పోవాల్సి వచ్చింది? సరే, చేశాడా చేయలేదా నిలకడలో తెలుస్తుంది, కోర్టులో పోరాటం చేస్తాం. బట్ అసలు ఆ ఘటన వచ్చే అవకాశం ఎందుకు వచ్చింది? ఏజెంట్లను ఎందుకు లాగాలి? ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఎవరు? పోలీసులు కాదా? యంత్రాంగం కాదా? ఆ రోజు పొద్దున్నుంచి ఆయన వేడుకుంటున్నాడు, నేను 100 సార్లు ఎస్పీకి ఫోన్ చేశాను, కలెక్టర్కి చెప్పాను, ఐజీకి చెప్పాను, ఏజెంట్లను లాగుతున్నారు, మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఏంటంటే ఎవడు అసలు దాని వైపు స్పందించిన వాడే లేడు. ఇంకేం చేయాలి క్యాండిడేట్ అంటే? రిగ్గింగ్ జరుగుతుంటే మా ఇళ్లలో మేము కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని చేసుకొని రిగ్గింగ్లని కూర్చుంటారా? పోరా అక్కడికి, ప్రతిఘటిస్తారా? ప్రతిఘటనలో జరుగుండొచ్చు ఒక చిన్న ఇన్సిడెంట్, అంతకన్నా పెద్ద ఇన్సిడెంట్లు జరగలేదా? తప్పకుండా ఆ ఇన్సిడెంట్కి ముందేం జరిగింది కూడా మేము కోరుకుంటుంది. అది ఎందుకు జరిగిందో దాని క్షేత్రస్థాయికి పోండనే మేము కోరుకుంటున్నాం. 13వ తారీఖు 12 గంటలకే ఈవీఎంలు పగలగొట్టారు. 14వ తారీఖు కేసు పెట్టాల. 15వ తారీఖు వీఆర్ఓ కేసు పెట్టాడు. ఏమని? గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు పగలగొట్టారని. అక్కడ ఏపీఓ ఉన్నాడు, నియోజకవర్గంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడు, అట్లాగే జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ ఉన్నాడు, అట్లాగే సీఈఓ ఎన్నికల అధికారి ఉన్నారు. ఇదంతా కూడా వెబ్ కెమెరాల్లో టోటల్గా అన్ని ప్రాంతాల్లో ఈ అరాచకం అన్ని ప్రాంతాల్లో కనపడింది ముఖ్య అధికారులందరికీ. కానీ మొన్న సిట్ వెళ్లి కొత్త ఎస్పీ వెళ్లి జాయిన్ అయ్యేదాకా, నిన్న సాయంత్రం దాకా ఈ సీసీ ఫుటేజ్ బయటికి రాలేదు. వచ్చిన 24 గంటల తర్వాత కూడా ఎమ్మెల్యే తమ్ముడు ఆచూకీ కనపట్టలేదు. సో ఇవన్నీ కూడా సవివరంగా తెలియజేశాం. ఒకటే చెప్తున్నాం, జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం నాడు చెప్పాడు, దేశం అంతా మన కళ్ళే చూస్తుందని. ఉదయం ఎన్నికల అధికారి కూడా అదే చెప్పాడు. అన్ని రాష్ట్రాల ఎలక్షన్ అధికారులు
రాష్ట్ర ఎన్నికల అధికారులు అడుగుతున్నారంట. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక పోటీ చేసిన అభ్యర్థి తెనాల్లో శివకుమార్ ఓటేయడానికి వచ్చిన ఓటర్ని చెంపదెబ్బ కొట్టాడు ఎలక్షన్ బూత్ లో ఓటేసే దగ్గర. ఇది దేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం కల్లే చూసింది. చాలా కేసులు, చాలా మంది కేసులు ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజు దాడులు జరిగినాయి, పోలీస్ స్టేషన్కి వెళ్దామంటే మర్నాడు దాడులు జరుగుతా ఉన్నాయి. రిపోర్ట్ ఇవ్వలేని దుస్థితి. మేము పోలీసు ఉన్నతాధికారులకి మరి గాయపడిన వాళ్ళందరి లిస్టు కూడా ఇస్తాము. వాళ్ళందరి దగ్గర నుంచి మేము రిపోర్ట్లు తీసుకొని లేటుగానైనా తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకోవాలి. చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి కూడా లేదు. హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ ఎగబడి కొడతారేమో భయంతో ప్రజలు హాస్పిటల్కి కూడా వెళ్లలేని పరిస్థితి. చాలా మంది ఆర్ఎంపీల దగ్గర ట్రీట్మెంట్ చేస్తారు. మరీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నోళ్ళు కొంతమందిని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చి వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఒక దమనకాండం చేశాడు. ఒక శాసనసభ్యుడు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఈవీఎంను పగలగొట్టి మరి ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసిన ఈ శాసనసభ్యుడు అనర్హుడు. ఇతన్ని డిస్క్వాలిఫై చేయాలి ఫస్ట్. రైట్. రెండు పార్టీలకు చెందిన నేతలు అటు పెన్నెలకు మద్దతుగా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, అదేవిధంగా ఆ ఇన్సిడెంట్ని ఖండిస్తూ టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో దేవినేని ఉమ కావచ్చు, లేదంటే టీడీపీ మాచర్ల అభ్యర్థి జుల్లకంటి బ్రహ్మారెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్. ఇదే అంశం పెట్టి కొనసాగిద్దాం. ముందుగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అడ్డంగా సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించారు వైసీపీ నేత. సో అధికార పార్టీ నేతని అడుగుదాం. లక్ష్మణ్ గారు, రిగ్గింగ్ జరిగిందో లేదో స్పష్టంగా తెలీదు. మీ పార్టీ నేత అయితే రిగ్గింగ్ జరిగింది కాబట్టి మేము ధ్వంసం చేసామని అంటున్నారు. బట్ మీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్, ప్రస్తుత ఎమ్మెల్యే క్యాండిడేట్ ధ్వంసం చేసిన వీడియో అయితే చాలా స్పష్టంగా ఉంది, దేశవ్యాప్తంగా వైరల్ అవుతూ ఉంది. దీన్ని ఇంకా మీరు సమర్థించుకునే ప్రయత్నం చేయటం కరెక్టేనా? సార్, ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి, బీఆర్కే ఛానల్ వీక్షకులకి యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. మరి ఈ రోజున మనం చూస్తున్నట్టు సంఘటన ఏదైతే ఉందో అది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మరి దాదాపుగా ఇది 5వ సారి ఆయన పోటీ చేయడం. 4 సార్లు ఆయన పోటీ చేస్తున్నప్పుడు ఇటువంటి ఘటనలు ఎక్కడ మనం చూడలా. ఆయన ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఏదైతే మరి మా వైఎస్ఆర్ పార్టీ ఆ ఏజెంట్లు ఉన్నారో ఆ పోలింగ్ బూత్లో వాళ్ళని బయటకు తోసేసి ఇష్టానుసారంగా కొట్టి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కొట్టడంతో బ్లీడింగ్ అవడంతో ఆయన ఆ టైంకి అక్కడ రావడం, వాళ్ళు పరామర్శించడం, ఎస్ ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి ఆయన లోపలికి వెళ్ళి ఈవీఎం ప్యాన్ తీసి పగలగొట్టడం జరిగింది. సో అక్కడ ఏం చేస్తుంది ఎలక్షన్ అంటే పోలీసు వ్యవస్థ ఎవరైతే బిందు మాధవ్ గారు ఉన్నారో ఆయన టోటల్గా టీడీపీ పార్టీకి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. అంటే పురంధేశ్వరి గారు 16 మంది డిఎస్పీలని, ఎస్పీలని వీళ్ళందరూ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయించండి, వీళ్ళ వల్ల ఇబ్బందిగా ఉందనంటే అమిత్ గారు వీళ్ళందరూ కూడా చేర్పులు మార్పులు చేశారు. ఎక్కడ చేర్పులు మార్పులు చేశారో అక్కడే అల్లర్లు అనేది మొదలవడం చూసాం. మాచర్లు అవనియండి, చంద్రగిరి అవనియండి, తాడిపత్రి అవనియండి, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఎస్పీలో డిఎస్పీలో మార్చినటువంటి నియోజకవర్గాలే. ఈరోజు మనం చూస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి మరే ఇన్ని సంవత్సరాలు జరిగేటప్పుడు ఎందుకని ఈవీఎం పేర్లు ఎందుకు పగలగొట్టలా, ఎందుకు అక్కడ అరాచకాలు సృష్టించలా? ఎవరైతే టీడీపీ పార్టీ వాళ్ళు ఆ జోలకంటి బ్రహ్మనాయుడు గారిని తీసుకొచ్చి అక్కడ ప్రత్యర్థిగా నిలబెట్టారో ఆయన మీద 7 హత్య కేసులు ఉన్నాయి. ఆయన పెద్ద ఫ్యాక్షనిస్టు, ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి కదా. మరి అటువంటి వ్యక్తి ఉండేటప్పుడు అక్కడ అల్లాలు వీళ్ళే కావాలని సృష్టించి కవంపు చర్యలకి తీసుకొచ్చి మా మీద దాడులు చేస్తే మీరు చూస్తూ ఊరుకోవాలా? మా నాయకులు, మా కార్యకర్తల మీద దాడి చేసి మీరు రిగ్గింగ్ చేస్తే మీరు చూస్తూ ఊరుకోవాలా? మేము చెప్తూ ఉన్నాం కదా, ఎస్ ఎక్కడైతే ఈవెం పేర్లో మరి పగలగొట్టారో అట్లా మీరు రీపోలింగ్కి పెట్టండి. టీడీపీలో ఎందుకు దాన్ని డిమాండ్ చేయట్లా?
రీపోలింగ్ చేయండి అని ఎందుకన్నా ఎక్కడ కూడా అలా మాట్లాడట్లేదు. లక్ష్మణ్ గారు అదే ఇప్పుడు ఏదైతే మీరు ప్రస్తావించారో రీపోలింగ్ పెట్టాలని ఎందుకు అడగట్లేదని, అదే విషయం మీరు కూడా మీకు అనుమానం అంటే రీపోలింగ్ పెట్టాలని ఆ విధంగా ప్రొటెక్ట్ చేసి ఉండొచ్చు కదా. ఈ విధంగా ఈవీఎం ని ధ్వంసం చేయడం సరికాదు కదా. రీపోలింగ్ చేయండి అని చెప్పి పిన్నెల రామకృష్ణ గారు చెప్పారు. ఈసీ కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన తీసారండి. దాడి తర్వాత చెప్పినట్టున్నారు. దాడి చేయకుండా ఉంటే బాగుండేది కదా. దాడి చేయకుండా ఉంటే ఒక అట్మాస్ఫియర్ బాగుండేది. కానీ దాడి చేయటం వల్ల ఇప్పుడు వైరల్ అయిపోయారు కదా. ఒక్క నిమిషం సార్, ఖచ్చితంగా కోపతాపాలు ఉండేటప్పుడు, ఆవేశంగా ఉండేటప్పుడు ఎవరు కూడా శనకావసంలో ఆలోచన విధానం ఎవరికైనా తప్పుతుంది. మానవ సహజం అది. ఇప్పుడు మనకి ఎదురుదాడి జరిగేటప్పుడు, ఎదుటోళ్ళు మనం కొట్టేటప్పుడు మనము ప్రొటెక్షన్కి మనం కొడతామా, లేదంటే ఆడు కొడుతుంటే మనం వీపు ఇచ్చేస్తామా కొట్టడం అని అక్కడ అంతే జరుగుతుంది. అది యాక్సిడెంటల్గా ఖచ్చితంగా జరిగే సిచ్యువేషన్ అది జరిగింది. ఆయన ఏమో కావాలని కొట్టలేదే, ఆయన ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళి ధ్వంసం చేస్తే తప్పు. ఇక్కడ ఆయన పద్దాక ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, అక్కడ ఉన్నటువంటి ఆ ఎలక్షనీర్ గా ఎవరైతే చేస్తున్నారో ఈసీ గారు కూడా చెప్తే ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఆయన అభ్యర్థికి ఎలా ఉంటుంది? ఆ ఆక్రోశంలో, ఆ కోపంలో ఖచ్చితంగా ఆయన చేసి ఉంటారు. అంతేగాని ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి పోలింగ్ సెలవుల్ని ఎందుకు వీళ్ళు బయట పెట్టలా? బయట జరిగినటువంటి మా కార్యకర్తల మీద, మా ఏజెంట్ల మీద దాడులు కూడా ఎందుకు వీళ్ళు బయట పెట్టలా? ఈ వెబ్ క్యామ్ అనేది మేము వెళ్ళేటప్పుడు పనిచేసిందా? ఈ టీడీపీ రిగ్గింగ్ చేసినప్పుడు వెబ్ క్యామ్ పనిచేయలేదా? 42,000 పెట్టానన్నారు కదా వెబ్ క్యామ్లో, పనిచేయట్లేదా? ఒకటే సార్, ఫస్ట్ నుంచి కూడా వెబ్ కాస్టింగ్ తో పరిశీలిస్తుంది ఎదుర్కోవాలని లక్ష్మణ్ గారు వెబ్ కాస్టింగ్ తో ఈసీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ విధంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంటే ఖాళీగా ఉండదేమో కదా, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది కదా. దాన్ని అనుమతించారు కదా రిగ్గింగ్ అనే దాన్ని. నేను అదే చెప్తున్నా, తదుపరి దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరు తప్పు చేసినా తప్పే, దాన్ని మేము ఎవరు కూడా ప్రోత్సహించింది కాదు. కానీ మా నాయకులు కావాలని చేసింది అయితే కాదు సార్. మీరు ఈ రోజున ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డి మీద 10 కేసులు పెట్టాం ఆయన చెప్తూ ఉన్నారు ఈసీ వాళ్ళు. మరి కిందసారి జరిగినటువంటి జనసేన పార్టీ అభ్యర్థి ఈవీఎం ప్యాడ్లు పగలగొట్టాడు, ఈయన మీద 1 కేసు కూడా నమోదు చేయాల. ఎందుకని? లక్ష్మణ్ గారు పార్టీ అంటేనే ఇదో లక్ష్మణ్ గారు నా పాయింట్ ఏంటంటే, నా పాయింట్ వెరీ క్లియర్. లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. లక్ష్మణ్ గారు ప్లీజ్ లక్ష్మణ్ గారు ఒకటే మాట, ఒకటే క్లియర్గా నా ప్రశ్న, సూటి ప్రశ్న. మీరు ఎలక్షన్ వేసే ఉంటారు, ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అక్కడ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు, స్పష్టంగా ముగ్గురు పీఓలను దాటిన తర్వాత ఓటు రిలీజ్ చేస్తారు. అంతా ఏ పార్టీకి ఆ పార్టీ చెందినటువంటి పోలింగ్ బూత్ ఏజెంట్ 2-3 ఉంటారు ఖచ్చితంగా. అటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తారు, రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తారు, ఆపే పరిస్థితి ఉంటుంది. అంతా అడ్డగోలుగా అయితే వదిలిపెట్టే పరిస్థితి ఉండదు కదా సార్. ఎక్కడైతే సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయో, ఎక్కడైతే సెన్సిటివిటీ ప్లేస్ లో ఉన్నాయో, ఏ నియోజకవర్గాలు అయితే ఎలక్షన్ కమిషన్ మరి గుర్తించి అక్కడ ప్రొటెక్షన్ పెట్టిందో జాగ్రత్తలు తీసుకోవాలండి. ఖచ్చితంగా ఇంతకన్నా ఎక్కువ ప్రొటెక్షన్ పెట్టి వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళ పర్యవేక్షణలో తీసుకోవాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తి ఒక 7 కేసులు మర్డర్ కేసులు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ నియోజకవర్గంలో నిలబెట్టేటప్పుడు ఆ వ్యక్తి అంటే, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ వ్యక్తి ఏం చేశారు కిందసారి, ఈ వ్యక్తి ఎటువంటి అల్లర్లు సృష్టించగలడని తెలిసినప్పుడు ఎందుకు మీరు చర్యలు తీసుకోవాలా? ఎందుకు అక్కడ ఆ ఎస్పీ ఎవరైతే బిందు మాధవ్ ఆయన రెడ్డి ఎవరో ఉన్నారు, బిందు మాధవ్ ఎస్పీ, ఆయన ఎందుకు వాళ్ళకి టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేశాడు? అంటే ఎక్కడైతే మేము ఒకటే చెప్తానండి, అధికారులు ఎక్కడైతే మారారో ఆ అధికారులు టీడీపీకి కొమ్ము కాశారు. టీడీపీ కొమ్ము కాయడం వల్లే ఏదైతే చంద్రగిరిలో జరిగినటువంటి శివరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ తనయుడు మోహిత్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్త టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. లక్ష్మి గారు ధ్వంసం చేశారు. అది ఏ టీవీ ఛానల్ ఎవరు చూపించలా. లక్ష్మణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారని మీ పార్టీ నేతలు ఒక ఎస్పీ మీద
మీ పార్టీ నేతలు టీడీపీకి సపోర్ట్ చేశారు, కూటమికి సపోర్ట్ చేశారని ఒక ఎస్పీ మీద పదే పదే చెప్తున్నారు. కానీ మీరు చెప్పింది ప్రతి ఒక్కటి అలిగేషన్ లాగా ఉండిపోతుంది. కానీ దాని తగ్గట్టే సాక్ష్యాలు కానీ ప్రూఫ్లు కానీ ఫర్ సపోజ్ ఈ అటాక్ సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి మీరు చర్చనీయాంశంగా మారారు. అటువంటి జస్ట్ అలిగేషన్ లాగా వదిలిపెట్టడం కాదు కదా, జస్ట్ ఏదైనా సాక్ష్యాలు ప్రూఫ్స్ ఏదో ఉండాలి కదా. ఖచ్చితంగా మీకు అదే ఫైర్ ఇంజిన్ కూడా రానివ్వకుండా చేసి ఆపింది ఎవరండి? టీడీపీ నాయకులే కదా. అక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో మాకు అక్కడ ఉన్నటువంటి మోహిత్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు హర్షిత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మా కార్యకర్తను పరామర్శించడానికి వెళ్ళి ఒక 10 మందితో వెళ్తే మా మీద దాడులు చేస్తారా? ఆ వీడియో మీరు ఎందుకు చూపించట్లా? మా కార్యకర్త ఇల్లంతా పూర్తిగా దగ్ధమైపోతే ఎందుకు ఏటీవీ ఛానల్ చూపించలా? ఎందుకు అంత పక్షపాతం? అంటే టీడీపీకి మీరు కొమ్ము కాశారు. అక్కడ తాడిపత్రిలో కూడా అంతే. జేసీ దివాకర్ రెడ్డి గారు మీరేమో తవ్వులకి ఎంపర్లాడి, మీరేమో కవంపు చర్యలకి ఎంపర్లాడితే మీరు కొడితే మేము కొట్టించుకోవాలా? మీరు తంతే మేము తండించుకోవాలా? మీరు దాడి చేస్తే తప్ప ఇదేనా? ఈ విధంగా ఎలక్షనీరింగ్ చేసేది అంటే ఒకటే సార్. వీళ్ళు కూటమి ఏర్పడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎదుర్కోలేము. కూటమిగా ఉంటే మోడీ గారి సపోర్ట్ ఉంటుంది, కూటమిగా ఉంటే అమిత్ షా గారు. రైట్ జనార్దన్ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. లక్ష్మణ్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. జనార్దన్ గారు, ఎందుకు అంత స్ట్రాంగ్ గా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ విధంగా పోలింగ్ బూత్ లోకి వెళ్ళి అంత స్ట్రాంగ్ గా దాన్ని పగలగొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? జనార్దన్ గారు. ఒక్కటండి, వ్యవస్థలో కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు, కొన్ని చట్టాలు అనేటివి ఉన్నాయి. ఒక్కటి ఇవాళ ప్రధానంగా వస్తున్న ఆరోపణ అక్కడున్న అధికారుల పైన. అధికారుల యొక్క బదిలీ అనేది ఇప్పుడే జరగలేదు. ఒక 2024 ఎలక్షన్ లో ఒక ఆంధ్రప్రదేశ్ లోనే జరగట్లేదు. 2019లో కూడా జరిగాయి. అప్పుడు కూడా ఇదే ఆరోపణలు రకరకాల పార్టీల నుంచి వెళ్ళి, అధికార పార్టీ నుంచి ఒక రకంగా వస్తే ప్రతిపక్ష పార్టీ నుంచి ఒక రకంగా వచ్చాయి. ఇక ఈనాడు జరుగుతున్న విషయానికి కనుక చూస్తే అతను ఒక ఎమ్మెల్యే ఏదో ఆవేశానికి గురి అయ్యాము, పగలగొట్టాము అని అనడం కరెక్ట్ కాదు. విధ్వంసం, అరాచకం అనేది వైసీపీ డిఎన్ఏలో, వైసీపీ నాయకుల డిఎన్ఏలోనే ఉంది. దానికి ఇవాళ ఇది ఒకటే బయటపడ్డది. ఇక బయటపడని సంఘటనలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక మాట ప్రస్తుతానికి అంటే ముఖ్యంగా దీన్ని పోలీసులు ఏదో టీడీపీకి అనుకూలంగా ఉన్నారని ఒక ఆరోపణ చేస్తున్నారు. కానీ పోలీసులే గనక నిజంగా టీడీపీకి అనుకూలంగా ఉంటే, లేదా కూటమికి గనక అనుకూలంగా ఉంటే కనీసం పీఓ కూడా ఫిర్యాదు చేయలేని పరిస్థితి అక్కడ ఎలా ఉంది? కనీసం ఒక నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఫిర్యాదు చేయలేని పరిస్థితి ఎందుకుంది? 2 రోజులైనా కూడా కేసు ఎందుకు నమోదు కాలేదు? అంటే అక్కడ ఎలాంటి వ్యవస్థ, ఎలాంటి సహకారం అధికార పార్టీకి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ఇది ఏంటి అని అంటే, ఇప్పుడు బయటపడ్డ వాస్తవాన్ని, బయటపడ్డ నిజాన్ని ఎలా దాటేయాలి, ఎలా కప్పిపుచ్చుకోవాలనే ఆ దుగ్ధతతోని, ఆ తపనతోని చేస్తున్న ఆరోపణలే కానీ ఎక్కడ కూడా పోలీసులు మాకు టీడీపీకి అనుకూలంగా పనిచేయలేదు. ఎందుకంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అధికారులు కూడా వాళ్ళు ఒక పక్షంగా వహించడానికి కొంత వరకే పరిమితి ఉంటుంది. ఆల్రెడీ అప్పటికే అక్కడున్న అధికారులు ఎలక్షన్ కమిషన్ చేత బదిలీకి గురయ్యారు. అలాంటి పరిస్థితులలో ఎలక్షన్ కమిషన్ చేత అపాయింట్ అయిన ఈ అధికారులు ఇంకా విలువలు మరిచి ఇంకేదో పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి, అందులో ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా నిలుస్తారని చెప్పడానికి ఎలాంటిది లేదు. రెండవది, ఒకవేళ గనక మీరు ఈవీఎంలు పలగొట్టడానికి గనక ముందే గనక రిగ్గింగ్ జరిగి ఉంటే ఖచ్చితంగా ఫిర్యాదు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ ఫిర్యాదుపై ఎలక్షన్ కమిషన్ కానీ, లేదా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ, జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ కానీ స్పందించకపోతే కోర్టులో వేసుకొని రీపోలింగ్ జరుపుకునే అవకాశం చట్టబద్ధంగా హక్కుగా అభ్యర్థికి ఉంది. అలాంటప్పుడు ఇంత ఆవేశానికి గురవడానికి నేనేదో ఆవేశంలో ఇది ఆవేశంలో చేసింది కాదు, ఓటమి పాలవుతున్నానన్న ఒక అసహనంతో చేసిన ఒక దౌర్జన్యం. అదే సమయంలో కానీ పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో మాత్రమే బయటకు వచ్చింది. లక్ష్మణ్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. లక్ష్మణ్ గారు ప్లీజ్ అవకాశం ఇస్తాను. లక్ష్మణ్ గారు, జనార్దన్ గారు, లక్ష్మణ్ గారు ప్లీజ్ మాట్లాడనివ్వండి. ప్లీజ్ మాట్లాడనివ్వాలి. లక్ష్మణ్ గారు
జనార్దన్ గారికి మాట్లాడేవాళ్ళు, ఆయన మాట్లాడనివ్వండి ప్లీజ్. లక్ష్మి గారు మీరే వేసుకున్నారా? ఇన్ని రోజులు మీరే మీకు వేసుకున్నారా? చేత కాదు, ఇన్ని మీకు రోజులు భోజనం మీరే చేయడం చేత కాదు, మీకు ఎవరు దొంగ ఓట్లు వేసుకుని ఒకటే చేత, మీకు దొంగదానం లేదు. నిజంగా మీరు దొంగదానంగా ఎలక్షన్ చేస్తే ఈ పరిస్థితి రాదు కదా, ఈ పరిస్థితి రాదు కదా. మీరు దొంగ ఓట్లు వేసుకోవడానికి వచ్చారా? కూటమిని పెట్టుకుంటే, బీజేపీ పార్టీని పెట్టుకుంటే, మోడీని తీసుకొస్తే అమిత్ షా ఉన్నారనే మీరు భయం లేకుండా మీరు రిగ్గింగ్ చేసుకోవడానికి కూటమి ఎందుకే కట్టారా? సిగ్గులేదా? కూటమి ఎందుకే కట్టారా? లక్ష్మి గారు ప్లీజ్ మాట్లాడనివ్వండి. లక్ష్మి గారు మీరు చాలా సమయం తీసుకున్నారు, మీ సమయం మీకు ఇచ్చాను. జనార్దన్ గారు మాట్లాడనివ్వండి. రైట్ 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 బాజీ గారు, ఈ టోటల్ ఎపిసోడ్ ని మీరు ఏ విధంగా చూస్తారు? పర్టికులర్ గా చీరాల్లో మీ పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ వెహికల్స్ మీద కూడా దాడి జరిగినట్టుగా ఈరోజు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సో ఈ టోటల్ ఎపిసోడ్ మీరు ఏ విధంగా చూస్తారు? ఈ విధంగా ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని డైరెక్ట్గా ఈవీఎం లాస్ట్ చేయటం. యాక్చువల్గా ఈసారి జరిగిన జనరల్ ఎలక్షన్లో జరిగిన సంఘటనలు కానివ్వండి, పోలింగ్ రోజు జరిగిన తర్వాత 14వ తేదీన జరిగిన విధ్వంస కాండలు కానివ్వండి చూస్తే మరి ప్రజాస్వామ్యం ఏ రకంగా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు అనేది క్లారిటీగా అర్థమవుతుందండి. దేశవ్యాప్తంగా ఎక్కడ మరి దీనికి కారణం ఏంటంటే ఎన్నికల్ని రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రక్రియగా కాకుండా ఒక పార్టీల మధ్య మరి నాయకుల మధ్య ఒక శత్రు మరి ఈసారి ఎన్నికలు జరిగినాయి. దీనికి పార్టీలు నిందిస్తారు. కింది స్థితిలో ఈసారి నిరసనంగా నిలబడ్డాయి. దీన్ని పూర్తి పార్టీ తరఫు నుంచి మేము ఖండిస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే వైసీపీ పార్టీ మరి వాళ్ళ ఆల్రెడీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ నివేదికలు ఆల్రెడీ వచ్చాయి. ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఓటమి చవి చూస్తున్నదన్న ఒక ప్రచారం జరగడంతో వాళ్ళు ప్రెస్టేషన్ కి వెళ్లి అనేక చోట్ల విధ్వంసకాండకు పాల్పడ్డారన్నది స్పష్టంగా ఒప్పుకోకపోయినా కానీ ఇవాళ కనపడుతున్న మరి సాక్ష్యాలు కానివ్వండి చూస్తుంటే కనుక అదే ఏమంటే ఆయన వైసీపీ మిత్రులు చెప్తా ఉన్నారు, రిగ్గింగ్ పాల్పడితే కూర్చోవాలని. ఈవీఎంలు పాల్గొట్టడం రాజ్యాంగబద్ధం అని సమాధానం చెప్పమానండి. ఈవీఎంలు పగలగొట్టడం అది రాజ్యాంగబద్ధమా ప్రజాస్వామ్యబద్ధమైన చర్యనా? సమర్థించుకుంటారా? అట్లాగే తెనాల్లో జరిగిన ఇన్సిడెంట్ అన్నాపత్రి శివకుమారు జనసేన పార్టీ టీడీపీ పగలగొట్టినప్పుడు ఏం చేశారండి? జనసేన పార్టీ టీడీపీ అభ్యర్థులు పగలగొట్టినప్పుడు ఏం చేశారు? అక్కడ ఉన్న జనసేన పార్టీ టీడీపీ మాట్లాడివ్వాలి. రామకృష్ణారెడ్డి నేర్చుకుంది రాజ్యాంగం గురించి ఇదేనా? నేర్పుతున్నది రాజకీయ నాయకులు అంటే ఏమి నేర్పించారో ప్రజలకు తెలుసండి. మీరేం మాట్లాడారు? ఒక వ్యక్తి అన్నిసార్లు గెలుస్తున్నాడంటే ఆయన మంచోడైతే గెలుస్తాడు. ఇదంటే ప్రజాస్వామ్యం, ఇదా రాజ్యాంగం? 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి చెప్పండి, ఇదా సమర్థించుకుంటారా? మీరు సమర్థిస్తారా? చెప్పండి. కాంగ్రెస్ నేత పార్టీలను బట్టి మీ కామెంట్ మీ ఒపీనియన్ మారుతుందా అండి? పార్టీలను బట్టి మీ చర్యలు మీ మాటలు మారుతాయా? అక్కడ అధికారులు చెప్పాలి, ఇది చెయ్యాలి. కానీ మీ అభ్యర్థి కంప్లైంట్ ఇవ్వాలి. ఈవెన్ పాల్గొడతారా? ఇదే రాజ్యాంగం నేర్పింది. 5 సార్లు ఎమ్మెల్యే నేర్చుకుంది. 5 సార్లు కాదు, 4 సార్లు గెలిచారు ఆయన. 5వ సారి కంటెస్ట్ చేస్తున్నారు. 4 సార్లు గెలిచారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. బాజీ గారు నేనేమంటున్నానంటే, సరే రిగ్గింగ్ జరిగిందని ఒక ఆక్రోశంలో నేను పగలగొట్టానని వాళ్ళు ఆ పార్టీ నేతలు డిఫెండ్ చేసుకుంటున్నారు. ఒక పాయింట్ ఏంటంటే, సరే రిగ్గింగ్కు ముందున్న వీడియో కూడా రిలీజ్ చేస్తే క్లారిటీ ఉండేదేమో, దాన్ని పట్టుకునే డ్రాగ్ చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. బాజీ గారు
వెంకటేష్ గారు ఆవేశంలో కత్తితో పొడిస్తే నేరం కాదా? క్రిమినల్ ఎందుకు పారిపోయాడు పిన్నెల రామకృష్ణారెడ్డి? ఓటింగ్ జరిగిన తర్వాత ఎందుకు కనుమరుగయ్యాడు? సమాధానం చెప్పాలా? ఈవేళ వీడియో రిలీజ్ అయిన తర్వాత కాదండి, రిలీజ్ అయిన తర్వాత కాదు, అంతకు ముందే ఆయన ఎస్కేప్ అయ్యాడు. కారణం ఏంటి? ఆయన ద్వారా తప్పు జరిగిందని ఆయన తెలుసు. అప్పుడే ప్రేరేపించడానికి ఎక్కువ శిక్ష పడాలా? ప్రేరేపించడానికి ఎక్కువ శిక్ష పడాలా? అలాగైతే మీ టీడీపీ జనసేన వాళ్ళకే పడాలా? ఈ రోజు ఆయన ఈవీఎంలు భద్ర కొట్టాలంటే మా ఏజెంట్లు పట్టుకున్నారని ప్లీజ్ ఒకేసారి మాట్లాడదు. ముగ్గురిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముగ్గురు ఒకేసారి మాట్లాడడం వల్ల డిబేట్ అర్థం కాదు. ప్లీజ్ ఒకరి మాట ఒకటి జనాల్లోకి వెళ్ళదు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే ఏపీలో చర్చనీయాంశంగా మారినటువంటి ఈవీఎం ధ్వంసం ఘటనపైన డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, జనార్దన్ రావు గారు, వైసీపీ రైజ్ చేసిన పాయింట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ కూడా కనిపిస్తుంది. అంబటి రాంబాబు గారు ఒక మాట ఏమన్నారంటే, అందరికంటే ముందుగా ఆల్మోస్ట్ ఈ వీడియో ఈ ధ్వంసం ఘటన వీడియో పబ్లిక్ డొమైన్లో రాకముందే లోకేష్ ట్విట్టర్లో ఉంది, టీడీపీ నేత లోకేష్ ట్విట్టర్లో ఉంది. అది ఎలా వచ్చింది? ఈసీ సహకారం లేనిది అది అందరికంటే ముందుగా ఆయనకి ఎందుకు వస్తుంది అనేది ఒక పాయింట్ రైజ్ చేశారు. నాకు ఇది వ్యాలిడ్ పాయింట్ లానే అనిపిస్తుంది. జనార్దన్ గారు, ఒకటండి, ఇది వాస్తవానికి ఎప్పుడైతే విఆర్ఓ ఏది అన్నోన్ పర్సన్స్ వచ్చి దీన్ని ఇలా ఏది ఈవీఎంలు పగలగొట్టారు అని ఫిర్యాదు చేసినప్పుడు అప్పుడు పోలీస్ అధికారులు ఈసీకి లెటర్ రాసి అప్పుడు ఆ వెబ్ కాస్టింగ్ ది ఒక వీడియో ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. తర్వాత అది అందరికి స్ప్రెడ్ అయిన తప్పితే అది ఏదో ఇంకిందులో లాలుచుండి వచ్చింది, అది ఏదీ లేదు. ఇది అంతే ఏంటంటే కప్పిపుచ్చుకోవడానికి చేసిన ఆరోపణలు తప్పితే ఇంకోటండి, అక్కడ రిగ్గింగ్ జరిగిందని అంటున్నారు, రిగ్గింగ్ వీడియో తీయాలంటున్నారు. పిటిషన్ వేయండి, ఫిర్యాదు చేయండి, రిగ్గింగ్ జరిగిందని ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా వస్తుంది కదా. అంతేకాని నడింట్లో కూర్చొని మేము వట్టిగానే గాల్లో మేము ఎక్కడ నోరుంటే ఎక్కడ అవకాశం దొరికితే బయట మాట్లాడతాం. కానీ ఇప్పుడు ఒకటండి, ఇక్కడ పిన్నెల్లి గారు రిగ్గింగ్ జరిగింది అంటున్నారు. ఈ వీడియో బయటకు వచ్చేంత వరకు, ఈ ఎఫ్ఐఆర్ నమోదయ్యేంత వరకు ఎక్కడైనా రిగ్గింగ్ జరిగిందని ఒక్క ఫిర్యాదు అయినా చేశాడా రిటర్న్ గా? బీయింగ్ యాజ్ అన్ ఎమ్మెల్యే ప్రాసెస్ తెలుసు కదా. పాయింట్ లక్ష్మణ్ గారు మంచి పాయింట్, ఇది వ్యాలిడ్ పాయింట్. మీకు ఆన్సర్ ఉందా ఈ ప్రశ్నకి? ఈ రోజు అంటే నీకు ఈ వీడియో బయటకు వచ్చేంత వరకు రిగ్గింగ్ జరిగిందని ఆరోపణ లేదు. ఎగ్జాక్ట్లీ, రిగ్గింగ్ చేశారన్న కదండి, చేస్తారు. ఆరోపణ లేదంటారంటే రిగ్గింగ్ జరిగిందన్న కదా ఈవీఎంలో ఆయన బద్దలు కొట్టింది. రిగ్గింగ్ జరిగిందని కంప్లైంట్ ఇచ్చి ఆఫీసర్కి చెప్పింది కూడా రిగ్గింగ్ జరిగిందనే కదా. అక్కడ లక్ష్మణ్ గారు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతా కాదు. నలుగురు ఒప్పుకునేలా మాట్లాడాలి. మనం మాట్లాడే మాట చట్టబద్ధంగా ఉండాలి. మనం మాట్లాడే మాట నలుగురు మెచ్చే విధంగా ఉండాలి. తెలుసా లేదా అని కాదు. ఒకటే అడుగుతున్నామండి, మేము ఒకటి అడుగుతున్నాం. లక్ష్మణ్ గారు ఒకటి మీ ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం అన్నది కాదు. ఇది మేము ఒకటి అడుగుతున్నాం, ఇప్పటికైనా మీరు ఎక్కడైనా రిగ్గింగ్ జరిగిందని ఒక ఫిర్యాదు చేశారు. రిగ్గింగ్ జరిగిందనే కదా ఆ రోజు ఈవీఎం పేరు దేనికి పగలు కొట్టారండి? ఆ రోజు కాదు ఇప్పుడు ఈ రోజుకి. లక్ష్మణ్ గారు జనార్దన్ గారు ప్లీజ్ వెయిట్ చేయాలి ప్లీజ్. లక్ష్మణ్ గారు మనం మాట్లాడడం అట్లా కాదు. లక్ష్మణ్ గారు అంతా రిగ్గింగ్ చేశారంటే ఒప్పుకుంటారా? అది కాదు పద్ధతి. ఒక పద్ధతిగా మాట్లాడండి, మాట్లాడడం కాదు. నోరుంది అది కాదండి. కూడా వితండవాదం కాదండి. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు. ప్లీజ్ ఒకేసారి వద్దు ప్లీజ్. ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను, ఒకేసారి మాట్లాడొద్దు. నీ వీడియో ప్యానలిస్ట్ ఎవరు ఒకేసారి మాట్లాడొద్దు ప్లీజ్. పైన ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడుగుతున్నావు. నేను అదే మాట్లాడతా. నేను అదే కాదు మీకు తెలుసా? జనార్దన్ గారు ప్లీజ్ వెయిట్. జనార్దన్ గారు నేనే అడుగుతాను ప్రశ్న. జనార్దన్ గారు
ఎవరు పట్టించుకోకపోతే ఏం చేస్తారు చెప్పండి. వెంకటేష్ గారు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక పాయింట్ టు పాయింట్ మాట్లాడమనండి అతన్ని. మేము ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. రైట్, మీరు అడిగిన పాయింటే నేను అడుగుతాను. జనార్దన్ గారు, ఫిర్యాదు ఎందుకు చేయలేదు? మీరు రైట్ చేసిన పాయింటే నేను అడుగుతాను. జనార్దన్ గారు ప్లీజ్ 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 కామ్ డౌన్. నేను అడుగుతాను లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఆ రోజు సంగతి కాదు, ఆ రోజు సంగతి కాదు లక్ష్మణ్ గారు. ఈవీఎం పగలగొట్టిన రోజు కాదు. లక్ష్మణ్ గారు కారణం ఏంటి? ఓకే లక్ష్మణ్ గారు, నేనేమంటానంటే ఆ రోజు జరిగిన ఘటన కాదు, ఆ రోజు జరిగిన ఘటన కాదు లక్ష్మణ్ గారు. ఆ రోజు ఏ కారణం వల్ల పగలగొట్టారనేది కాదు లక్ష్మణ్ గారు. ఆ రోజు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏ కారణం వల్ల పాల్గొట్టారనే విషయం కాదు. నేనేమంటానంటే సరే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్నికలు అయిపోయి 9 రోజులు గడుస్తుంది. ఈ 9 రోజులు ఏదైనా ఎక్కడన్నా రిటర్న్ కంప్లైంట్ మీరు ఈసీకి కానీ ఇచ్చి ఉంటే రిగ్గింగ్ జరిగింది పలానా బూత్లో అని చెప్పి ఇప్పుడు మీకు కొంచెం బలంగా ఉండేది కదా. సరే అయితే గతంలోనే కంప్లైంట్ ఇచ్చాడో నిజంగా జరిగిందేమో ఆవేశంలో కొట్టారేమో ఒక ఆలోచన వచ్చి ఉండేది కదా. అది నా పాయింట్ లక్ష్మణ్ గారు. ఒక్క నిమిషం సార్, ఆ రోజున ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకి చెప్పారు, ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో వాళ్ళకి తీసుకెళ్ళమని కలెక్టర్ గారు స్పందించలా, ఎస్పీ గారు స్పందించలా. రిగ్గింగ్ జరుగుతుందో అని లోపల మా ఏజెంట్లు కొడితే ఈయన ఆ ఏజెంట్లు పరామర్శించి లోపలికి వెళ్ళిన తర్వాత ఈయన తీసి పగలగొట్టారు. మనందరికి విత్ ఆ ప్రూఫ్లు కూడా మా దగ్గర ఉన్నాయి క్రిస్టల్ క్లియర్ గా. మా కార్యకర్తల్ని మా ఎవరైతే బూత్ ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళని పరిగెత్తించి కొట్టొచ్చారు. ఆ దీని మీద కొట్టారు. ఆయనకేంటి అవసరం అంటే నిజంగానే ఆయన ఈవీఎంలో పగలగొట్టడానికి అయితే మరి 5 సంవత్సరాలు ఎప్పుడు పగలగొట్టలేదే. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ ఇటువంటి అదే ఎప్పుడు పగలగొట్టిన వ్యక్తి కొట్టారు కాబట్టి మ్యాటర్ అయింది. లక్ష్మి గారు, ఈ 20 ఏళ్ళుగా ఎప్పుడు పగలగొట్టిన వ్యక్తి పగలగొట్టారు కాబట్టి అది మ్యాటర్ అయింది, చర్చనీయాంశం అయింది, దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. 7 హత్య కేసులు ఉన్నాయి. అటువంటి అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి మీద స్వయం సొంత బాబాయి చంపుకున్న ఆరోపణ ఉంది. అంతకంటే పెద్దది కాదు. అవన్నీ మీరు పెట్టిన కేసులు. టీడీపీ ప్లీజ్ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. లక్ష్మణ్ గారు, జనార్దన్ గారు ఇద్దరిని కోరుతున్నాను, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. లక్ష్మణ్ గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. లక్ష్మణ్ గారు, మన సబ్జెక్ట్ ఈరోజు ఈవీఎం ధ్వంసం ఘటన, ఎమ్మెల్యే పైన చర్యలు ఉన్నాయా లేవా అనే దాని గురించి. లక్ష్మణ్ గారు, మీరు వేరే సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. లక్ష్మణ్ గారు, సబ్జెక్ట్ డిబేట్ అవ్వద్దు ప్లీజ్. శోభతో చనిపోవడం కారణం ఎవరు? ప్లీజ్ 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 లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు సబ్జెక్ట్ డిబేట్ అవటం వల్ల ప్లీజ్ ప్లీజ్ లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను, మీరు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వట్లేదు, వేరే సబ్జెక్ట్ వెళ్తున్నారు. లక్ష్మణ్ గారు ప్లీజ్ సహకరించాలి. లక్ష్మణ్ గారు, మీరు లక్ష్మణ్ గారు రిక్వెస్టింగ్ చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను మిమ్మల్ని, ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. మీరు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. నేను చెప్తాను లక్ష్మణ్ గారు, నేను చెప్తాను. లక్ష్మణ్ గారు మీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆల్మోస్ట్ 4 సార్లు గెలిచారు. లక్ష్మణ్ గారు 4 సార్లు మీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిచారు. 4 సార్లు గెలిచారు, 3 సార్లు డైరెక్ట్ ఎలక్షన్స్, ఒకసారి బై ఎలక్షన్లో గెలిచారు. ఆయనకి తెలీదా ఈ విధంగా ఈవీఎం పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం బ్రేక్ చేయడం అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని, అనైతికలని, అక్రమాన్ని తెలీదా? ఎంత కోపమైన ఉండొచ్చు, ఎంతైనా జరిగి ఉండొచ్చు, కానీ ఈ విధంగా పగలగొట్టడం అనేది అన్కాన్స్టిట్యూషనల్ కాదా? సార్ మీరు చెప్పింది ఎలా ఉందంటే, మేము రిగ్గింగ్ చేసుకుంటాం, మీరు సైలెంట్ గా చూడాలి, మేము మీ ఏజెంట్లు కొడతాం, మీరు సైలెంట్ గా చూడాలి. ఇదేమైనా గాంధీగిరి అనుకున్నారా? గాంధీ యుగం అనుకున్నా, లేకపోతే గాంధీజీలు కట్ట అనుకున్నారా? ఏంటి ఒక సంప కొడితే 2 సంపలు కొట్టే రిగ్గింగ్ జరగాలని ఎవరు కోరుకోరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు, రిగ్గింగ్ యాక్సెప్ట్ చేయరు.
ఓట్లు వేయని వాళ్ళని చంపుతారు, మీకు ఓట్లు వేయని ఏ మీరు ఎందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎలక్షన్ మీరు చెయ్యాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు సృష్టించగానే ఉండాలి. ఎవరైతే ఆడు ఒళ్ళ దగ్గర పెట్టుకొని అల్లాను సృష్టించగానే ఉండాలి. ప్లీజ్ లక్ష్మి గారు, జనార్దన్ గారు, లక్ష్మి గారు ప్లీజ్ మీరు ఆగాలి. ప్లీజ్ హోల్డ్ యువర్ హార్సెస్ ప్లీజ్. బాజీ గారు, ఏదైతే వైసీపీ అబ్జెక్ట్ చేస్తూ ఉందో, వైసీపీ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉందో, ఈసీ పాత్రపై కూడా ఈ వీడియో విడుదల వెనక ఈసీ పాత్రపై కూడా మాట్లాడుతుంది, కొన్ని అబ్జెక్షన్స్ వైసీపీ రైజ్ చేస్తుంది. వాటిల్లో మీరు ఏమన్నా లాజికల్గా ఏదైనా లెజిటిమేట్గా మీకు ఏమైనా అనిపించిందా బాజీ గారు? ప్లీజ్ బాజీ గారు ప్లీజ్ మాట్లాడండి. ప్లీజ్ బాజీ గారు, నేనేమంటున్నానంటే వైసీపీ రైట్ చేసిన పాయింట్ లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా మీరు మాట్లాడండి. వైసీపీ రైట్ చేసిన పాయింట్ లో బాజీ గారు మాట్లాడతారు. వీళ్ళు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రైట్ రైట్ సబ్జెక్ట్ వేడు. లక్ష్మి గారు ప్లీజ్ వేరే సబ్జెక్ట్ మాట్లాడద్దు. లక్ష్మి గారు ఎమ్మెల్యే టికెట్లు ప్లీజ్ బాజీ గారు మాట్లాడేవాలి. బాజీ గారిని మీరు చాలా సమయం తీసుకున్నారు. లక్ష్మి గారు చాలా సమయం తీసుకున్నారు. బాజీ గారిని మాట్లాడనివ్వాలి. బాజీ గారు వైసీపీ రైట్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో, ఈసీ సహకరించిందనే పాయింట్, ఈసీ కొంత సహకరించింది, అందుకే ముందుగా వీడియో లోకేష్ ట్విట్టర్లో కనిపించిందని ఏదైతే కొన్ని పాయింట్స్ రైట్ చేస్తున్నారో వాటిలో ఏమైనా మీకు అనిపిస్తుందా, లెజిటిమేట్గా ఏమైనా అనిపిస్తుందా, కరెక్టే వ్యాలిడ్ పాయింటే అని? ఉండదండి వెంకటేష్ గారు, నేను దాంతో ఏకీభవించను. ఆ పాయింట్ విలువ లేదు, లాజిక్ లేదు. వాడు సమర్థించుకోవడం కోసం మాట్లాడటం తప్ప ఈసీ ఎవరికి సమర్థిస్తుందండి? అది నేషనల్ కేంద్ర ప్రభుత్వ కేంద్ర స్థాయిలో జరుగుతున్న ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఈసీ. దేశంలో అనేక పనిచేస్తున్నాయి. ఈసీ గనక ఒకవేళ బీజేపీ అన్ని రాష్ట్రాల్లో చేయాలి, అలా జరగదండి. కాకపోతే ఏంటంటే సహజంగా ఏంటంటే అపోజిషన్ పార్టీ వాళ్ళ చేతికి వస్తుంది ఈజీగా, అది సర్వసాధారణం. వీళ్ళకి వస్తుంది. వీళ్ళు ఏంటంటే పెడతారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు బయటికి తీసుకొస్తారు. అది కామన్ పాయింట్ అండి. అది అంతే. దాన్ని బట్టి లోకేష్ గారికి ఏదో ఈసీ సహకరించింది అనుకోవటం అనేది అది కరెక్ట్ విషయం కాదు. అది నా అభిప్రాయం ప్రకారంగా సహజంగా సంఘటన జరిగింది, అది వాస్తవమా కాదా అదే పాయింట్. అది ఎందుకు వచ్చింది అనే పాయింట్ లో అది పసలేని పాయింట్. అది రాంబాబు గారు లేవనెత్తిన పాయింట్ లో పసలేదు. అది రిగ్గింగ్ జరిగిందా లేదనేది కూడా బాజీ గారు రిగ్గింగ్ జరిగిందా లేదనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. వాస్తవమా కాదా? రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారు, ఓకే, ఆ వీడియో కనిపిస్తుంది. దానికి ముందు వాళ్ళు రైట్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో, రిగ్గింగ్ జరిగిందో అనేది, రిగ్గింగ్ జరిగిందా లేదో తెలుసుకోవడం కూడా బాధ్యతే కదా, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్టే కదా. ఖచ్చితంగా అండి. వెంకటేష్ గారు ప్రశాంతంగా నేను చెప్పేది ఒక పాయింట్ ఏనండి. ఇందాక తెలుగుదేశం పార్టీ మిత్రుడు చెప్పాడు పాయింట్. జనరల్ గా ఏంటంటే పోలింగ్ బూత్ లో అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారు, అధికారులు ఉంటారు, పోలీస్ యంత్రాంగం ఉంటుంది, మీడియా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో రిగ్గింగ్ కనుక ఎక్కడన్నా జరిగితే వెంటనే అది బయటకు వచ్చేస్తుందండి వార్త. మీడియా ఊరుకుంటుందా? ఫలానా పోలింగ్ బూత్ లో అప్పటికే వార్త వచ్చేస్తుంది బయటికి. అట్లాగే ఇతర పార్టీలు పోలింగ్ ఏజెంట్లు కంప్లైంట్లు చేస్తారు, అధికారులు కంప్లైంట్ చేస్తారు. అందరు నోళ్ళు నొక్కలేరండి. ఎక్కడన్నా కానీ పోలింగ్ జరిగిన రోజు కానీ ఏ రిగ్గింగ్ జరిగినట్టు వార్తలు వచ్చినాయా? నేనైతే చూడలేదు, వార్తలు రాలేదు. రిగ్గింగ్ ఆ రోజే వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, పోలింగ్ ఏజెంట్లు కానివ్వండి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఎందుకు ఇవ్వలేదు? సరే బాజీ గారు మీ పాయింటే రైట్ అనుకున్నాం. రిగ్గింగ్ జరగలేదు అనుకున్నాం, రిగ్గింగ్ జరగలేదని అనుకున్నాం కాసేపు.
ఎందుకు 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 పగలగొట్టారనుకుంటున్నారు? ఈ పాయింట్ చెప్పండి. రిగ్గింగ్ జరగలేదని నేను కూడా అనుకుంటున్నాను, మీరు అన్నట్టుగానే కాసేపు అనుకుందాం. అలాంటప్పుడు ఎందుకు పగలగొట్టారనుకుంటున్నారు? ఏ ప్రాస్పెక్ట్, ఏ రీజన్ మీద? నా అభిప్రాయం ప్రకారంగా నా అభిప్రాయం వైసీపీ పార్టీకి ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఓడిపోబోతున్నాము అనే ఒక ఫ్రస్ట్రేషన్ కి వెళ్ళి ఆ రకమైన ఒక వైషమ్య పూరితమైన ప్రక్రియగా ఆయన పాల్పడ్డాడని. కానీ 4 సార్లు వరుస గెలిచారు, ఆ విషయం మర్చిపోవద్దు బాజీ గారు. 4 సార్లు వరుసగా గెలిచారు, అక్సెప్ట్ బై ఎలక్షన్ మినహాయించి. మళ్ళీ గెలవాలని లేదు కదండి. వరుస గెలిచిన వాళ్ళు మళ్ళీ గెలవాలని ఉందా ఎక్కడన్నా? మాట్లాడటానికి కనీసం లాజిక్ కూడా మాట్లాడతావు నువ్వు. 4 సార్లు గెలిస్తే అలాంటి వ్యక్తి దగ్గర ఏం మాట్లాడతాను? ఏ లాజిక్ మాట్లాడతాను? ఓడిపోతాడని వచ్చి బదులు పెట్టాడా? ఏం మాట్లాడతావు నువ్వు? నీకు బుర్ర ఉందా నీకు? ప్లీజ్ అబ్యూజివ్ వర్డ్స్ వద్దు ప్లీజ్. అసలు ఏం మాట్లాడతావు నువ్వు? 1 by 1 మాట్లాడండి. ఓడిపోతాడని పగలగొట్టాడా? 5 సార్లు లక్ష్మణ్ గారు 4 సార్లు గెలిచినంత మాత్రాన మళ్ళీ గెలుస్తారని మళ్ళీ ఓడిపోవడానికి కాదు, ఓడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. లక్ష్మణ్ గారు ప్లీజ్ అందరూ చదువుకున్న వ్యక్తులే ప్లీజ్ దుర్భాషలొద్దు. అందరూ చదువుకున్న వ్యక్తులే కానీ సమయం పాటించాలి. ప్లీజ్ లక్ష్మణ్ గారు వద్దు దుర్భాషలొద్దు. లక్ష్మణ్ గారు ప్లీజ్ లక్ష్మణ్ గారు ఇది సరికాదు. లక్ష్మణ్ గారు ప్లీజ్ లక్ష్మణ్ గారు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ప్లీజ్. లక్ష్మణ్ గారు దుర్భాషలొద్దు. 1 by 1 పాయింట్ లాజికల్గా మాట్లాడిన తప్పించి మీరు ఈ విధంగా ఒకేసారి ఇతరులు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం కానీ దుర్భాషలాడటం కానీ అలా వ్యక్తిగత దూషణలకు దిగొద్దు ప్లీజ్. రిక్వెస్టింగ్ యూ. ఏపీలో సంచలనం రేపినటువంటి ఈవీఎం ధ్వంసం ఘటన పట్ల మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లో జరిగినటువంటి ఏదైతే ఈవీఎం పాల్గొనడం ఏదైతే ఉందో దాని మీద దేశవ్యాప్తంగా ఈవెన్ నేషనల్ మీడియా కూడా అటెన్షన్ని తీసుకుంది. పర్టికులర్గా పోలింగ్ బూత్లో ఏం జరిగింది, ఎందుకు అలా చేయాల్సి వస్తుందనే విషయం. రైట్, ఇటువంటి పరిస్థితి ఎన్నికల్లో జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్పాలి. ఎందుకంటే సరే ఈ రీజన్ ఏదైనా ఉండొచ్చు, దానికి ఒక ప్రాసెస్ ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని క్లెయిమ్ చేయడానికి కానీ లేదంటే ఫిర్యాదు చేయడానికి కానీ ఒక ప్రాసెస్ ఉంటుంది. బట్ కొంత ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళి ఆ విధంగా చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్, గెస్టులు అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ప్లీజ్ దుర్భాషలాడద్దు. లక్ష్మణ్ గారు, బాజీ గారు ప్లీజ్ అందరినీ కోరుతున్నాను, పాయింట్ బై పాయింట్ మాట్లాడండి. ఎందుకు మీరు ఆ విధంగా సమయంను కోల్పోతున్నారు? లక్ష్మణ్ గారు పర్టికులర్గా మీరు ప్లీజ్. లక్ష్మణ్ గారు రైట్ మేక్ యూర్ పాయింట్. లక్ష్మణ్ గారు. ఎస్ వెంకటేష్ గారు, ఇప్పుడు ఎవరు కూడా కావాలని ఈవీఎంలు పగలగొట్టో వాళ్ళ మీద 10-15 కేసులు పెట్టుకోనో ఒక 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైలు శిక్ష వేసుకోవాలని ఎవరికి సరదా ఉండదండి. ఎవరో అటువంటి సాహసాలకు పాల్పడరు. ఎవరికి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి ఆ మాత్రం ఇంగి జ్ఞానం ఉంటుందండి. పుట్టిన ఎవరైనా పగలగొట్టారు, మిగతా చోట్ల ఎందుకు పగలగొట్టలా? మిగతా చోట్ల ఎందుకు ఇది అవలా? ఏనైనా ఒక మాట మాట్లాడావంటే ఒక పద్ధతి పాడు ఎవరైనా ఉండాలి. నీ వెర్షన్ నువ్వు చెప్పావు, ఆయన ఓడిపోతాడని పైతో పగలగొట్టాడో నీ వెర్షన్ చెప్పావు. నా వెర్షన్ నేను చెప్తా ఉన్నా, ఎస్ అక్కడ రిగ్గింగ్ జరిగిందని. నీ వెర్షన్ నీకు కరెక్ట్ అయినప్పుడు నా వెర్షన్ నాకు కరెక్ట్ కదా. అంటే వరుసగా లక్ష్మి గారు వరుసగా 4 సార్లు గెలిచినంత మాత్రాన ఆయన మళ్ళీ గెలుస్తాడని కాదు. లక్ష్మి గారు వరుసగా 4 సార్లు గెలిచినంత మాత్రాన మళ్ళీ ఏదోసారి కూడా గెలుస్తారని కాదు కదా. ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా ఓడిపోతారు. అదే పాయింట్ కదా ఆయన చెప్పింది. ఎవరైనా సార్ ఒక్క నిమిషం అండి, 4 సార్లు గెలిచిన వ్యక్తి ఎవరైనా ఒకే ప్లేస్ లో 4 సార్లు గెలవడం అంటే ఆసమాసం కాదండి. ఈ రోజున ఒక్కసారి ఎమ్మెల్యే అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంత ఆపసోపలు పడి ఎన్ని పార్టీని కలుపుకొని కూటమిగా వచ్చినా సరే గెలుస్తాడో గెలడని భయంతో ఉన్నాడు. ఎందుకున్నాడు? ప్రజలు ఎందుకు ఓట్లే ఇట్లా, ప్రజలు ఎందుకు ఆదరించట్లా, అది మీరు అర్థం చేసుకోండి. అంతేగాని సింపుల్ గా ఎవరిని తీసుకోకూడదు. 4 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యారంటే ప్రజాదరణ లేకుండా ఎమ్మెల్యే అవుతారా? ప్రజల ఇష్టం లేకుండా ఎమ్మెల్యే అయిపోతారా? అలా ఎందుకు ఓడించలేకపోయారు 4 సార్లు కూడా? ఇదే టీడీపీ నాయకులు అంత ఉత్తరించిన నాయకుని ఎందుకు తీసుకురాలేకపోయారు?
మాట్లాడేవంత ఒక పద్ధతి పాడు ఉంటుందండి. రైట్ ఈరోజు మీ నేను పాయింట్ చెప్తా ఉన్నా, లక్ష్మణ్ గారు చీపురుపల్లి నియోజకవర్గంలో లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం సార్, మీరు చెప్పిన పాయింట్ చీపురుపల్లి ప్రకారమే నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ గారు ఆయనకి ఇండివిజువల్ గా ఒక క్యాడర్ని తయారు చేసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఓడిపోలా, వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చినప్పుడు గల్లా. అలాగే ఎందుకు మరి అటువంటి వ్యక్తులు కూడా వరుస 4 సార్లు ఎందుకు గెలవలేదు? అర్థం చేసుకోండి. ఎవరికైనా స్థానిక బలం బట్టి, స్థానిక ప్రజల్లో ఉన్నటువంటి లక్ష్మి గారు 4 సార్లు గెలిచారు కాబట్టి విజయధీమా ఉండొచ్చు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల, మారిన పరిణామాల వల్ల ఓడిపోతామనే భయం కూడా సంకేతాలు అంది ఉండొచ్చు. ఆ క్రమంలో జరిగి ఉండొచ్చు కదా, ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ కి ఆయన పాల్గొంటూ ఉండొచ్చు కదా. నెలకొనుకుంటారు ఓటింగ్ అయినప్పుడు. ఒక్క నిమిషం సార్, సింపుల్ లాజిక్ మీకు అర్థం కావట్లా. ఓటింగ్ జరుగుతూ ఉంది. ఓటింగ్ జరిగినప్పుడు అప్పటికప్పుడే ఆ 10 గంటలకు 11 గంటలకు ఆయన ఓడిపోతాడనే ఒక్క పోలింగ్ బూత్ లోనే ఓట్లు పని టీడీపీ పడ్డాయి అనుకోండి, ఒక పోలింగ్ బూత్ లో టీడీపీ పడినంత మాత్రం ఆయన ఓడిపోతాడనే భయంతో కొట్టేస్తారా? ఒక లాజిక్, సింపుల్ లాజిక్ మీకు అర్థం కావట్లా. మరి నియోజకవర్గం మొత్తం మీద నాకు తెలిసి 250-300 పోలింగ్ బూత్లు ఉంటాయి. 250 పోలింగ్ బూత్లు ఎందుకు ఆయన బదులు కొట్లా? అంటే ఎలక్షన్ రోజు తెలుస్తుందని కాదు లక్ష్మి గారు, ఎలక్షన్ రోజు వల్లే తెలుస్తుందని కదా. ఎలక్షన్ కి ముందు ఆ క్యాంపెయిన్ లో గానీ, ఆ వాతావరణం గానీ, జనాలతో అయ్యే విషయం కానీ అలా కూడా సంకేతాలు అంది ఉండొచ్చు కదా. ఏమైనా ఎలక్షన్ తర్వాతైనా వీళ్ళు గుండెల మీద చేయి పెట్టుకుని ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మేము అధికారంలోకి వస్తున్నాం, మాకు 100 నుంచి 120 సీట్లు వస్తున్నాయి, మేము పలానా స్థానికులు మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నామని చెప్పారు కదండి. చెప్పారండి లక్ష్మి గారు. నేషనల్ మీడియాతో చంద్రబాబు గారు చెప్పారు, ఆ పార్టీ నేతలు రోజు చెప్తూనే ఉన్నారు. లక్ష్మి గారు ప్లీజ్, సారీ ఫర్ ది కరెక్షన్. నేనేమంటానంటే నేషనల్ మీడియాతో నెక్స్ట్ డేనే చెప్పారండి చంద్రబాబు గారు. టీడీపీ అధినేత లక్ష్మి గారు సారీ మీరు టీడీపీ అధినేత ఎలక్షన్ నెక్స్ట్ రోజే ఏనైతే చాలా స్పష్టంగా చెప్పారు ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందని. ఆ తర్వాత నుంచి ఆ పార్టీ నేతలందరూ కూడా చాలా బలంగా చెప్తూ ఉన్నారు, 110 నుంచి 150 వస్తాయి, 140 వస్తాయని చెప్తూనే ఉన్నారు. చెప్పట్లేదన్న మాట కరెక్ట్ కాదు. 22 సర్వేలో వైఎస్ఆర్ పార్టీ 130+ లో, కొన్ని సర్వేలు అయితే 150, జనార్దన్ గారు రైట్ జనార్దన్ గారు సర్వేలన్నింటిలో కూడా వైఎస్ఆర్ పార్టీ వైపు ఉన్నాయి. ఒక్క సర్వే కూడా కూటమి పేరు చెప్పలా. ఏం మాట్లాడతారు మీరు? జనార్దన్ గారు చెప్పండి. రైట్ మేక్ ఏ పాయింట్. మీ పాయింట్ కంక్లూడింగ్ రిమార్క్స్ ఏంటి? సమయం మించిపోయింది. ఒకటండి, 4 సార్లు గెలవలేదని ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి 4 సార్లు గెలవలేదని ఎవరు అనట్లేదు. 4 సార్లు గెలిచారు. 4 సార్లు గెలుపును గౌరవించాం. కానీ 5వ గెలుస్తారు. 4 సార్లు గెలిచారు కాబట్టి మళ్ళీ 5వ కూడా గెలుస్తాడు. కానీ రిగ్గింగ్ జరిగింది కాబట్టి మేము ఈవీఎం పలగొట్టాము అంటే అది కరెక్ట్ కాదు. మనం వ్యవస్థ ఒప్పుకోదు. మనకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళము ఇలా రిగ్గింగ్ జరిగిందని ఈవీఎంలు పలగొట్టుకుంటే ఎలక్షన్లు ఎందుకండి? ఇంకోటి ఏంటంటే ఇంత వాదన చేస్తున్నారు కదా, మరి అదే తెనాలి ఎమ్మెల్యే ఓటర్ని ఎందుకు కొట్టాడండి? ఏ కారణంతో కొట్టాడు? తెలుసుకోండి ముందు. ఆయన ఉదయం చేసే సాయంత్రం 5 గంటల పని ఏంటండి? ప్లీజ్ మాట్లాడండి లక్ష్మి గారు, మాట్లాడండి ప్లీజ్. జనార్దన్ గారు మాట్లాడండి ప్లీజ్. లక్ష్మి గారు రిక్వెస్టింగ్ యూ మెనీ టైమ్స్ ప్లీజ్ మెయింటైన్ ద డిబేట్ డెకోరమ్. పోలింగ్ బూత్ లో ఒక వ్యక్తి పైన ఎందుకు కొట్టాడు? కొట్టే హక్కు ఎక్కడిది? నీకు కొట్టే హక్కే లేదు. ఎందుకు కొట్టాడు? అక్కడే ఎందుకు కొట్టాడు? కొట్టే హక్కు లేదు. కొట్టే హక్కు లేదు. అతను ఓటర్ కాకపోయినా కంప్లైంట్ చేయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేయాలి. అట్లా కాదండి, ప్రిసైడింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేయాలి. ఎన్ని పోలింగ్ బూతులు తిరగని ఆయన, ఎన్ని పోలింగ్ బూతులు తిరగని నోటి దూలో ఉంటే కంప్లైంట్ చేయాలి. అంటే నువ్వు చట్టాన్ని గౌరవించరా? ఎమ్మెల్యే చట్టాన్ని గౌరవించరా? ఎమ్మెల్యే గురించి నాయకుల చట్టాన్ని గౌరవించరా? అలాంటి వాళ్ళు రేపు ఏం చట్టాలు చేస్తారు? చట్టాన్ని గౌరవించే సంస్కృతి లేదా? చట్టాన్ని గౌరవించే సంస్కృతి లేదా? చట్టాన్ని గౌరవించే సంస్కృతి లేదా? మీ నాయకులకు నీ పార్టీకి చట్టాన్ని గౌరవించే సంస్కృతి లేదా? మీ నాయకులకు మాట్లాడండి. సమయం మించిపోతుంది. ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు. లక్ష్మి గారు ప్లీజ్ మాట్లాడనివ్వాలి మీరు. లక్ష్మి గారు ప్లీజ్ ఒకేసారి మాట్లాడుతూ. లక్ష్మి గారు గౌరవించడం మేము చూసాం. ఎంఆర్ఓ అని కడుపులో తిన్నప్పుడే
అంతకంటున్నది డాక్టర్ సుధాకర్ చేసినది, డాక్టర్ సుధాకర్ చేసింది ఉంది. అంతకంటే ఎక్కువ ఉదాహరణలు, అంతకంటే ఎక్కువ ఉదాహరణలు. నీ రాజకీయాన్ని వాడుకొని చేసిన ఆరోపణలేవి, నీ రాజకీయం ఏమైంది రాజకీయంగా చేసిన ఆరోపణలే. దానికి శిక్ష అనుభవించుడు. ఎందుకు పారిపోయాడు? దానికి శిక్ష ప్లీజ్ రాష్ట్రానికి పారిపోలే. ఫైనల్ వర్డ్స్ సమయం మించిపోతుంది. బాజీ గారు ఫైనల్ వర్డ్స్. బాజీ గారు ప్లీజ్ ఆగాలి, వెయిట్ చేయాలి. లక్ష్మణ్ గారు, జనార్దన్ గారు ప్లీజ్, సమయం మించిపోతుంది. లాస్ట్ ప్యానలిస్ట్ బాజీ గారిని మాట్లాడనివ్వండి ప్లీజ్. బాజీ గారు ఫైనల్ వర్డ్స్. ఏమంటే మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న దేశంలో ఉన్నాం. డెమోక్రటిక్ వాల్యూస్ ని ఏ పార్టీ అయినా గౌరవించాలి. రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవుల్లో ఉన్న వాళ్ళు సమయాన్ని పాటించాలి. ఒకవేళ రిగ్గింగ్ జరిగింది అని అనుమానం ఉన్నప్పుడు దానికి మార్గాలు ఉన్నాయి, కంప్లైంట్ చేసి దాన్ని నిరోధించే మార్గాలు ఉన్నాయి. అంతేగాని విధ్వంసానికి, దౌర్జన్యానికి పాల్పడతాం, ఈవీఎం పాల్పడటం అనేది మంచి సంస్కృతి కాదు, అది కరెక్ట్ కాదు. మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం, వచ్చే భావితరాలకు ఏమి ఇస్తున్నాం, ఇదా రైట్, ఇది కరెక్ట్ కాదు. రైట్ పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. ఎవరైనా వాదించి వితండవాదం వాదించడానికి కాదు టీవీల దగ్గరికి వచ్చేది, మాట్లాడుకోవాలి. రైట్, సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేస్తాను. సమయం మించిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ గారు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా ఎస్కే బాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది వాళ్ళకి గ్రేట్ డిబేట్. సరే, కంప్లైంట్ ఆవేశం ఎంతైనా ఉండొచ్చు కానీ బట్ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ప్రక్రియలో ఈ విధంగా ఈవీఎంని పోలింగ్ బూత్లోకి వెళ్ళి ధ్వంసం చేయడం అనేది ఖచ్చితంగా అబ్జెక్షనబులే. దానిపై పోలీసులు కానీ ఈసీ కానీ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైపోయింది. ఇప్పటికే ఆయన అరెస్ట్ చేస్తామని డీజీపీ కూడా ప్రకటన చేయడం జరిగింది. రైట్, ఇది వాళ్ళది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూసినవారండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.